నిర్వహిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు రావడం మనందరికీ చాలా సంతోషకరమైంది. ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఉంది ఈ జిల్లా అభివృద్ధికి పాటుపడితే ఈ రోజు ఖమ్మం జిల్లాలో మదిర నియోజకవర్గం నుంచి శ్రీ భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఆ రోజు చేసినటువంటి సత్తుపల్లి అభివృద్ధి కంటే కూడా 100 రెట్లు మెరుగ్గా ఈ రోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్నారు. అదే రకంగా ఇలాంటి పార్టీలు సిపిఎం పార్టీ, టీడీపీ పార్టీని ఎదుర్కొని స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా ఈ జిల్లాలో సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, టీడీపీ పార్టీని ఎదుర్కొని నిలబడ్డటువంటి గడ్డ ఈ ఖమ్మం జిల్లా గడ్డ. ఇలాంటి పార్టీలో జిల్లా కమిటీ బాధ్యులుగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగం ప్రకారం ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, సామాన్యులందరికీ కూడా కావాల్సినట్టుగా ఈ పార్టీ చేస్తున్నటువంటి నమ్మకాన్ని కలిగించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఖచ్చితంగా అదే రాజ్యాంగాన్ని రక్షించాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా బలంగా పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతామన్నాను. అలాగే నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చి 7 సంవత్సరాల పాటు పనిచేసేందుకు సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు ఆ రోజు పార్టీకి ఖమ్మం జిల్లాలో ఎదిగినా కానీ దొరకనటువంటి పరిస్థితుల్లో కూడా ఖమ్మం నగరంలో 60కి 60 సీట్లకు నిలబెట్టి 10 సీట్లు గెలుచుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అదే రకంగా ఆ రోజు పిసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు సహకరించి ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ 10కి 9 సీట్లు గెలవడం గత మూడు సార్లుగా వస్తూ ఉంది. అదే రకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని బ్రతికించేటట్టుగా మీ అందరూ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ